మరి ఏదైతే పత్రి గారి ఆశయాలు ఏదైతే మనకు అందించారో, ఆ ఆశయంలో పనిచేయడమే పిరమిడ్ మాస్టర్ ఒక దివ్య ప్రణాళిక. మరి దాంట్లో భాగంగానే వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రం దగ్గర మరి ఈరోజు ఇక్కడ గొప్ప శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దీనికి మరి వంటశాల, అలాగే మరి డైనింగ్ హాలు, అలాగే రూమ్సు ఈ కావాలని మంచి ప్రణాళికతో ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా మరి మంచి చక్కగా ప్రణాళిక చేశారు. దాంట్లో మరి అందరూ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా భాగస్వాములు అయ్యి ఈ భూమి మీద మనం చేయవలసిందంటూ ఏదన్నా ఉందంటే, మన జీవిత లక్ష్యం ఏదన్నా ఉందంటే పత్రి గారు చెప్పిన మార్గాన్ని మనం ఎన్నుకుని నడుస్తున్నాం. సత్యంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ సత్యాన్ని అనుసరించి మనం పనిచేద్దాం. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఇది ప్రతి ఒక్కరు కూడా నాది అనే గర్వంగా మనం పనిచేద్దాం. దీంట్లో ఇది ఎవరిది కాదు, విశ్వ ప్రణాళిక. ఇది ఎవరైనా సరే దీంట్లో గర్వంగా చేయడానికి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చెయ్యాలని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ని కూడా మరి కోరుకుంటున్నాం. అలాగే అందరూ భాగస్వాములు అయినప్పుడే ఆనందం ఉంటుంది. ఈ భూమి స్వర్గంగా మారాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించాలి. అదే పత్రి గారి ఆశయం. ఆ ఆశయంలో మనం అందరం కలిసి పనిచేద్దాం. ఎవరో మనకి అందరూ మిత్రులే, మిత్రత్వంతో ముందుకెళ్ళిపోదాం. మనం అనుకున్న విజయాన్ని చక్కగా సాధిద్దాం. ఓకే సార్, అందరికీ కూడా మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా ఉపయోగించుకుందాం. అందరూ చక్కగా సద్వినియోగం చేసుకుని సార్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళిపోదాం. మరి రాబోయే రోజుల్లో మరి చాలా గొప్ప శక్తి క్షేత్రం అని చెప్పేసి సార్ ఎప్పుడో చెప్పారు మనకి. ఇక్కడ రావాలంటే కూడా మరి చాలా ప్రణాళికతో రావాలని చెప్పేసి అన్నారు. అంత టైట్ పొజిషన్ వస్తుంది. మరి ఈరోజు మనకి చాలా ఫ్రీగా ఉన్నాం. మరి సర్వీస్ చేద్దాం, చక్కగా అందరికీ పంచుదాం. ఓకే సార్, అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.